హాయ్ ఫ్రెండ్స్, ఇంకో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. మరి 2025 సంవత్సరం మనకి ఏం నేర్పింది? పాజిటివ్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మీ అడుగులు ఎటువైపు జర్నీ చేశాయి? కొన్ని ముఖ్యమైన విషయాలను రివ్యూ చేసుకుందాం. 2025 ఒక నార్మల్ సంవత్సరం కాదు. ఇది ఎన్నో ఆశలు పుట్టించిన సంవత్సరం, అలాగే భయాలను కూడా బయటకు తెచ్చిన సంవత్సరం. కొన్ని దేశాలు ముందుకెళ్ళాయి, కొన్ని వెనక్కి నెట్టబడ్డాయి. పర్సనల్ గా చూస్తే చాలా మంది ఈ సంవత్సరం ఒక మాట అనుకోనే ఉంటారు: బతుకుతున్నాం కానీ ప్రశాంతంగా అయితే కాదు. ఈ వీడియోలో మనం 2025 ని పొగట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది పాలిటిక్స్ మాత్రమే కాదు, ఎకానమీ మాత్రమే కాదు, మనిషి యొక్క లైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ సినారియో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. 2025లో ప్రపంచం ఎటు నడిచింది? 2025లో ప్రపంచం శాంతి వైపు కొంత, యుద్ధం వైపు కొంత అన్నట్లుగా నడిచింది. యుద్ధాలు పూర్తిగా ఆగలేదు, కానీ యుద్ధాలపై మాట్లాడే విధానం మారింది. అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రతి చోట ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు: ఈ వార్ పాలిటిక్స్ వల్ల మన జీవితాలకు ఎంత ఉపయోగం? రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ యుద్ధ వాతావరణంలోనే ఎక్కువగా గడిపేశారు. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నట్టే కనిపించింది. ఇన్ఫ్లేషన్ కొంత తగ్గింది, కానీ రిచ్ ఇంకా రిచ్ అయ్యారు, పూర్ ఇంకా పూర్ అయ్యారు. డబ్బు తిరుగుతుంది, కానీ సమానంగా కాదు. ఇదే 2025 ప్రపంచ సత్యం. ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2025 నరేటివ్ ఇండియా వర్సెస్ రియల్ ఇండియా. 2025లో భారతదేశం స్టోరీస్ ఎక్కువగా విన్న దేశంగా మిగిలింది. నిజాల కన్నా నరేటివ్స్ బలంగా మారాయి. సోషల్ మీడియా రాజకీయాలను నడిపించింది. ఓటు అనేది ఒక ఆలోచన కాదు, ఒక ఎమోషన్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు జరిగాయి, డిజిటల్ సర్వీసెస్ పెరిగాయి. అదే సమయంలో పోలరైజేషన్ కూడా పెరిగింది. ప్రజాస్వామ్యం ఉంది, కానీ పేషెన్స్ తగ్గింది. ఇదే 2025 భారత రాజకీయ వాస్తవం. పాకిస్తాన్ ఉగ్రవాదుల అకృత్యాలకు పెహల్గాంలో అమాయకులైన ఇండియన్ పౌరులు మరణించారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఎక్కుపెట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాకిస్తాన్ వణికిపోయింది. భారత్ మాత్రం ప్రపంచంలో బలమైన దేశంగా గుర్తింపు పొందింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ వికసించింది. చైనా, రష్యా భారత్ వైపు నడిచాయి. ట్రంప్ భరించలేని టారిఫ్లు విధించినా భయపడకుండా ఎదురు నిలిచిన సత్తా ఉన్న మన ప్రభుత్వ పెద్దలది. కానీ ఎకానమీలో గ్రో అవుతున్న దేశం, నలిగిపోతున్న మనిషి, భారత ఆర్థిక వ్యవస్థ 2025లో గ్రో అయిందని అఫీషియల్ లెక్కలు చెబుతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ జీవితం ఆ నెంబర్స్ లో కనిపించలేదు. జీతం వస్తుంది, కానీ సేవింగ్స్ ఉండడం లేదు. ట్యాక్స్ ఉంది, రిలీఫ్ లేదు. ఈఎంఐ ఉంది, ఎంజాయ్మెంట్ లేదు. యువతకి డిగ్రీస్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, కానీ జాబ్స్ విషయంలో క్లారిటీ లేదు. గిగ్ ఎకానమీ వచ్చింది, జాబ్ సెక్యూరిటీ పోయింది. రైతులకు స్కీమ్స్ ఉన్నాయి, కానీ గౌరవం ఇంకా దూరంగానే ఉంది. ఎకానమీ గ్రో అయింది, కానీ మనిషి సంతోషంగా లేడు. యూత్ భవిష్యత్తు మీద భయంతో బిక్కుమంటూ నడుస్తున్నాడు. 2025లో యువతకు పెద్ద శత్రువు అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అన్సర్టనిటీ. ఏం చదవాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే సేఫ్? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. సోషల్ మీడియాలో సక్సెస్ స్టోరీస్ చూస్తూ తమ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ చాలా మంది లోపల ఒత్తిడితో కుంగిపోయారు. ఈ సంవత్సరం యువత పైకి నవ్వింది, కానీ లోపల భయపడింది. ఉమెన్ అండ్ సేఫ్టీ మాటలు ఎక్కువ, మార్పు తక్కువైంది. 2025లో మహిళలపై చర్యలు చాలా జరిగాయి. అవుట్ రీచ్ జరిగింది, హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మారలేదు. సేఫ్టీ ఇంకా ప్రివిలేజ్ లాగానే ఉంది. రిప్రజెంటేషన్ పెరిగినట్టు కనిపించింది, కానీ రెస్పెక్ట్ ఇంకా పోరాటంలోనే ఉంది. మహిళలపై అకృత్యాలు బాగా పెరిగాయి. సేఫ్టీ అంటే ఏంటి అనే ప్రశ్న ఎప్పటికీ జవాబు లేకుండానే ఉంది. అత్యాచారాలు తగ్గలేదు, హత్యాచారాలు ఆగలేదు. క్రైమ్ అండ్ జస్టిస్, ఆలస్యం అవుతున్న న్యాయాలను ఈ సంవత్సరం చూసాం. 2025లో క్రైమ్ వార్తలు ఎక్కువయ్యాయి. జస్టిస్ సిస్టమ్ మీద నమ్మకం తగ్గింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్న మాట వినిపించింది, కానీ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయి. న్యాయం దొరకడం ఒక అదృష్టం లాగా మారింది. చట్టం ఉంది, కానీ సమయం లేదు. ఇదే ప్రజల ఫ్రస్ట్రేషన్.
అదేంటో కానీ అక్రమ సంబంధాలతో భార్య భర్తలను చంపిన ఎన్నో సంఘటనలు విన్నాం. బాబోయ్, పెళ్ళైన 3 రోజుల్లోనే హత్య చేసిన భార్యల గురించి వార్తల్లో చూసాం. 20 రూపాయల కోసం గొడవపడి మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలు కూడా విన్నాం. స్కూల్లో చదువుకునే పిల్లలు గంజాయి మత్తులో ఊగిసలాడిన వార్తలు చూసాం. దేశంలో క్రైమ్ పరంగా చాలా ముందున్నాం. మెంటల్ హెల్త్ ఇది మాత్రం మాట్లాడడానికి మహమ్మారి. 2025లో ఎక్కువగా ఇగ్నోర్ చేసిన విషయం మెంటల్ హెల్త్. స్ట్రెస్, లోన్లీనెస్, బర్న్అవుట్ అన్ని సైలెంట్ గా పెరిగిపోయాయి. నవ్వుతూ కనిపించే ముఖాల వెనుక చాలా మంది పెయిన్ అనుభవించారు. హెల్ప్ అడగడం బలహీనతలా చూసే సమాజం ఇప్పటికీ మారలేదు. స్వార్థం మరింతగా పెరిగిపోయింది. చిన్న వయసు నుంచి ఒత్తిడి అనుభవిస్తున్నారు. మానసిక ఆరోగ్యం నెగ్లిజెన్స్ అవుతుంది. సినిమా అండ్ కల్చర్ కంటెంట్ రాజ్యంలో ఎంటర్టైన్మెంట్ కోసం పరుగులు పెడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2025లో సినిమా మారింది. హీరోయిజం తగ్గింది. హ్యూమన్ స్టోరీస్ పెరిగాయి. ఆడియన్స్ తెలివిగా మారారు. హైప్ సినిమాలు పడిపోయాయి. కంటెంట్ ఉన్న సినిమాలు నిలబడ్డాయి. సినిమా ఇంకా మ్యాజిక్, కానీ ఇప్పుడు ఆడియన్స్ మాత్రమే కింగ్. ఓటీటీ పరిస్థితి పెరిగింది. థియేటర్స్ పరిస్థితి తగ్గింది. కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టినా హిట్ అనే మాట వినలేకపోయిన సంవత్సరం. చిన్న సినిమాలు మాత్రం రేటింగ్ లో టాప్ అనిపించుకున్నాయి. పెద్ద సినిమా పండుగల్లో అరాకొరగా ఆడినా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సోషల్ మీడియా దీని పవర్ అండ్ ప్యాషన్ అని చెప్తా నేనైతే. 2025లో సోషల్ మీడియా మాత్రమే లైఫ్ అన్నట్టుగా మారిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ ఎకానమీ పెరిగింది. అదే సమయంలో క్యాన్సల్ కల్చర్, ఫేక్ న్యూస్ పెరిగాయి. ఫాలోవర్స్ పెరుగుతున్నారు, వాల్యూస్ తగ్గుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగారు, కల్చర్ తగ్గింది. మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగాయి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. కంటెంట్ తక్కువ, వల్గారిటీ ఎక్కువ, క్వాలిటీ లేదు, ఈక్వాలిటీ లేదు. బూతులతోనే కంటెంట్, అదే చాలా మందికి పేటెంట్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా విప్పి చూపిస్తేనే ఫాలోవర్స్ పెరిగేది అన్నట్టు ఉంది సోషల్ మీడియా. నీతులు చెప్పేవారికి బ్యాడ్ కామెంట్స్, బూతులు చెప్పేవారికి స్వీట్ ప్రెజెంట్స్. రియల్లీ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ఏదన్నా ఉందంటే అది సోషల్ మీడియా మాత్రమే. ఫేక్ న్యూస్ కూడా నిజమే అన్నట్టు భ్రమ కల్పించే ఈ మీడియా ప్లాట్ఫామ్స్ పాయిజన్ కాక మరేంటి? ఇన్స్టాగ్రామ్ లో అందరిలాగానే తాను కూడా ఫేమస్ అయిపోవాలని 10 ఏళ్ల అమ్మాయి హాఫ్ న్యూడ్ తో డాన్స్ చేసిన సంఘటన చూసాం. సోషల్ మీడియాలో పరిచయం అయ్యి దేశాలు దాటి వచ్చి పెళ్లి చేసుకున్న సంఘటనలు చూసాం. మోసాలు చూసాం, రాసలీలలు చూసాం, పాలిటిక్స్ చూసాం, పాలిట్రిక్స్ చూసాం. సినిమాకి సెన్సార్ ఉన్నట్లు ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి సెన్సార్ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న చాలా మంది మనసులో నిలిచిపోయింది. టెక్నాలజీ అండ్ ఏఐ ఇది బ్లెస్సింగో ప్రమాదమో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకునే సిచ్యువేషన్. ఏఐ 2025లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆఫీసెస్, స్కూల్స్, మీడియాలో ఎక్కడ చూసినా ప్రొడక్టివిటీ పెరిగింది. అదే సమయంలో జాబ్స్ మీద వణుకు పెరిగింది. డీప్ ఫేక్స్ నిజానికి కూడా కప్పేశాయి. టెక్నాలజీ మన చేతిలో ఉంటే బ్లెస్సింగ్, అదే మన మీద ఎక్కితే ప్రమాదం. ఏఐ టెక్నాలజీ మంచిదే కావచ్చు, కానీ చాలా కంపెనీలు లే ఆఫ్ అంటున్నాయి. ఏఐ బెస్ట్ కావచ్చు, బ్యాడ్ థాట్స్ కి అది బేస్ అవుతుంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వేల ఏఐ యాప్స్ అందుబాటులో ఉంటాయి. అందరూ పాజిటివ్ గా వాడే పరిస్థితి ఉందా? ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇది మారాలి. ఈ సంవత్సరం కరికులంలో కొన్ని మార్పులు చేసినా పేరెంట్స్, స్టూడెంట్స్ మైండ్ సెట్ మారకపోతే ఎలా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఫైనల్ గా 2025 నుంచి 2026 కి ఎలా వెళ్తున్నాం? మంచిని పోగేసుకొని నవ్వుల బ్యాగ్ తోనా, చెడుని మూటగట్టుకొని బాధల బ్యాగ్ తోనా? ఆరోగ్యంగానా, అనారోగ్యంగానా? ఏది ఎలా ఉన్నా 2025 మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మనం స్పెక్టేటర్ లా చూస్తామా, లేక బాధ్యత కలిగిన పౌరులమా? ఈ సంవత్సరం పర్ఫెక్ట్ కాదు, కానీ ఇది పాయింట్లెస్ కూడా కాదు. మనం నేర్చుకున్న పాఠాలు 2026 కి దారి చూపుతాయి. సంవత్సరం మారుతుంది, కానీ సమాజం మారడం అంటే మనలో కదా మార్పు కావాలి. మనలో చాలా మందికి డబ్బు సంపాదించడం తెలుసు, కానీ దాన్ని ఎలా పొదుపు చేయాలో తెలియదు. కొంతమంది కొత్త ఏడాదిలో పొదుపు చేస్తామంటూ ప్రామిస్ చేసుకుంటారు, కానీ ఏడాది చివరి వరకు అప్పుల్లో కూరుకుపోతారు. అలా కాకుండా మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని అవసరమైన ఖర్చులపై ఫోకస్ పెట్టాలి. నెలవారీ ఆదాయంలో కొంత భాగం పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. సోషల్ మీడియాను ఎంత వాడితే బాగుంటుందో అంతే వాడాలి. ఇంట్లో తలొక మూల కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చోకుండా కుటుంబం అంతా కలిసి మాట్లాడుకోవాలి, నవ్వులలో మునిగిపోవాలి. అప్పుడే మెంటల్ హెల్త్ బాగుంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచేదో చెడేదో చెప్తూ పెంచాలి. స్త్రీలో దైవత్వాన్ని చూసేలా బోధించాలి, గౌరవంగా బతికేలా ప్రబోధించాలి. మొక్కై వంగందే మానై వంగున అంటారు కదా, అందుకే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే అన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్పడానికి టైం తీసుకోవాలి. ఇదే 2025 సంవత్సరం చెప్పే సత్యం. మరి మీరు 2026 సంవత్సరానికి ఎలా వెళ్తున్నారు, ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మీరు సాధించాలి అని అనుకుంది 2026లో సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దివ్య రవి రిపోర్ట్స్.